హలో ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. అదేంటంటే ఫ్రెండ్స్, ఏదైతే మన రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఉందో దాన్నే కట్టుబడి ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనము అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది, అసలు మళ్ళీ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఆల్రెడీ సెలెక్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనే అంశాలను అయితే మనము చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇది మనకు 2022లో జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లోనే 13 రాంగ్ క్వశ్చన్లకు సంబంధించిన కేసు అది. సో దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మనకు ఈనాడు న్యూస్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ నియామకం 2 నెలల్లో పూర్తి చేయండి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చూద్దాం ఇక్కడ ఏముందో. సో while we are not inclined to interface with the judgment and order passed by the high court, so ఏదైతే హైకోర్టు ఆర్డర్ పాస్ చేసిందో దానికి కట్టుబడి ఉన్నాం. we direct the process to be undertaken to the directions of the high court should be completed within period of 4 weeks. సో ఏదైతే గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని 4 వారాల లోపు ఈ ప్రాసెస్ అయితే పూర్తి చేయాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు గతంలో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని చెప్పేసి మనము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఉంది కదా, హైకోర్టు సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే 4 క్వశ్చన్స్లో మనకు ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, మిగతా క్వశ్చన్స్ అన్ని కరెక్టే ఉన్నాయని చెప్పింది. కానీ మనం దాన్ని సాటిస్ఫై అవ్వక మనం ఏం చేసినాం అభ్యర్థులం అంటే మనము మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే టోటల్ మనకు 4 కాకుండా 13 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళగా అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే దీని మీద ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేసింది ఓయూ ప్రొఫెసర్ల నేతృత్వంలో. సో ఈ కమిటీ ఏదైతే చెప్తుందో ఆ కమిటీ యొక్క నిర్ణయం మేరకు మార్కులు యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి మనకు ఒక ఓయూ నేతృత్వంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టింది. కానీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఎలాంటి రిపోర్ట్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏమన్నా మరి 13 క్వశ్చన్లలో రాంగ్ ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ ఎన్ని ఉన్నాయి అని తెలిస్తేనే కదా క్వశ్చన్స్కి మార్కులు యాడ్ చేయాలా లేదా అని తెలిసేది. కాబట్టి అసలు ఈ కమిటీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒకవేళ అప్పటికి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సాటిస్ఫై కాకుంటే అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే చాలా రోజులు వెయిట్ చేసినప్పటికీ ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో అభ్యర్థులు సుప్రీంకోర్టు గడప తొక్కడంతో సుప్రీంకోర్టు నిన్న ఈ అంశం బేస్ చేసుకొని మనకు ఒక తీర్పు ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఆ తీర్పు ఏంటంటే మనకు 4 వారాల్లో సో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆ పిటిషన్ని కొట్టేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో ఆల్రెడీ ఓయూ యొక్క నిపుణుల కమిటీ కొత్తగా ఏర్పాటు చేస్తారనేది కూడా మనకైతే ఇంకా క్లారిటీ లేదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1 మార్క్ కానీ హాఫ్ మార్క్తో కానీ చాలా మంది జాబులు కోల్పోయారు. అదే 1 మార్క్ హాఫ్ మార్క్ తోటి అనేక మందికి జాబులు వచ్చాయి. ఒకవేళ మార్కులు యాడ్ చేసి అందరికైతే యాడ్ చేయడం జరుగుతుంది, కానీ కనీసం మినిమం చేంజెస్ అయితే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అసలు పూర్తిగా మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారా ఏంటనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా మందికి 1 మార్క్ హాఫ్ మార్క్ డిఫరెంట్ తోటి సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వారు సివిల్ కాకుండా ఏఆర్ పోవచ్చు. ఏఆర్ వాళ్ళకు ఒకవేళ మార్క్స్ ఎక్కువ వస్తే మెరిట్లు వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు సివిల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మార్పులు ఏమైనా చేసి మనకు రిజల్ట్ ఇస్తారా లేదా అనేది కూడా మనం రాబోయే ఒక నెల రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దాదాపు 10 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న టీచర్లను జాబ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మన దగ్గర అయ్యే అవకాశం లేదంటే పోస్టులను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదు. జస్ట్ నిపుణుల కమిటీ సూచనల మేరకు ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు కూడా చెప్పడంతో ప్రత్యేకంగా దాని మీద మాట్లాడకుండా హైకోర్టు యొక్క నిర్ణయాన్ని ఫాలో కావాలి, 4 వారాల్లో ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు 2022 పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ 13 రాంగ్ క్వశ్చన్ల కేసుకు సంబంధించిన ఫైనల్ తీర్పు. సో రాబోయే నెల రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ గ్రూప్ 2, 3కి సంబంధించి కామన్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు
టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉండాలి.